దేశంలో మీడియా ఏమన్నా కొత్త కాన్సెప్ట్ ఏమన్నా ప్రారంభించిందేమో అర్థం కాలేదు. ఏంటి అంటే వార్తా సెన్సార్షిప్. భారతదేశానికి వ్యతిరేకంగా లేకపోతే మోడీ సర్కార్కి వ్యతిరేకంగా, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా చిన్న సంఘటన అయినా సరే గ్లోరిఫై చేస్తూ చూపించేటటువంటి వాళ్ళు ఇతర పార్టీలు లేదా ఐఎన్డిఐ కూటమిలో ఉన్నటువంటి పార్టీల పాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో తేడా వచ్చిన ఏదైతే బెంగాల్లో రోడ్ల మీద బట్టలోడ తీసి కొట్టి లాక్కుని ఈడ్చుకెళ్ళినటువంటి సంఘటనలు కూడా వార్తలుగా రావట్లేదు. మన తెలుగు పత్రికల్లో అస్సలు రావట్లేదు. ఇంగ్లీష్ పత్రికలు ఎక్కడన్నా వస్తున్నా లోపల పేజీలోకి వెళ్తాయి. అదే కనుక హిందువులకు సంబంధించి ఏదన్నా అయినా, హిందువులు ఏదన్నా చేశారన్నా లేకపోతే బీజేపీ వాళ్ళు ఏదైనా చేశారంటే బ్యానర్ హెడ్డింగ్లు వస్తున్నటువంటి రోజు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే తమిళనాడులో జరిగినటువంటి ఈ ఘాతుకానికి సంబంధించినటువంటి వార్త బ్యానర్ హెడ్డింగ్ అవ్వాల్సినటువంటి వార్త కదా. 20 మంది ఏకంగా చనిపోయారు. 20 మృతదేహాలు ఎక్కడ దొరికినాయి అంటే అక్రమంగా ఏర్పాటు చేసినటువంటి ఒక షెల్టర్ హోమ్లో దొరికినాయి 20 మృతదేహాలు. 25 ఏళ్ల నుంచి లైసెన్స్ లేకుండా ఈ షెల్టర్ హోమ్ నడుపుతున్నారట. అందులో 20 మంది చచ్చిపడిపోయి ఉన్నటువంటి విజువల్. బట్ ఒక్కళ్ళు బ్రేకింగ్ ఎట్లా, ఒక్క పత్రిక పట్టించుకోవట్లేదు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు.